మంచిది. దేవుని యొక్క పరిశుద్ధ నామముకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చేరువచ్చిన మీ అందరికీ మరి అదేవిధంగా మొదటిగా మరి దేవుడు మరి ఈ విధంగా సజీవంగా మరి గడిచిన కాలమంతా, గడిచిన వారమంతా, అలాగే గడిచిన 6 నెలలు దేవాది దేవుడు కాపాడి, అలాగే మరి 6వ నెల చివరి ఆదివారంలో మరి సేవముగా సజీవంగా ఆయన సన్నిధిలో మరి ఉండటానికి, అలాగే గత వారమంతా ప్రయాణాల్లో మరి దేవుడు తోడుగా ఉండి ఏ అపాయం లేకుండా దేవుడు కాపుదలు ఇచ్చిన దేవునికి మొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మరి చేరువన్న మీ అందరికీ, మరి నా కొరకు ప్రార్థన చేసిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి మంచిది. ఈ వారము మరి వాక్య భాగంలోంచి కీర్తనలు 145వ కీర్తన మనం చదువుకుందాం. ఈ 145వ కీర్తన ఇంచుమించు 21 చరణాలతో 21 వచనాలు కూడినటువంటి యొక్క కీర్తన భాగంగా భక్తుడు మనకి రాసి ఉన్నారు. మామూలుగా మనం చదువుకుని లేకపోతే ఈ కీర్తనలు ఏదో చదువుతూ వెళ్తాం, కానీ ఈ 45వ కీర్తనలో ఒక ప్రత్యక్షత, మనము ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో కొన్ని మాటలను దేవాది దేవుడు భక్తుడైనటువంటి దావీదు ద్వారా మనకి తేటతెల్లగా రాస్తూ ఉంటున్నాడు. ఈ 145వ కీర్తనలో పైన చూడండి, పెద్ద అక్షరాలతో కనిపెడుతుంది, స్తుతి కీర్తన దావీదుది, దేవునికి స్తోత్రం. స్తుతి కీర్తన దావీదుది. ఆయన మరి దేవుణ్ణి స్తుతించేటువంటి కీర్తన అన్నింటిలో నుంచి మరి చాలా కీర్తనలు రాసుకుంటూ వచ్చాడు ప్రధాన గాయకునికి, అలాగే తంతి వాయిద్యములతో మరి ఇంకా పలు రకాలైనటువంటి రీతుల్లో రాసుకుంటూ వచ్చాడు. కానీ మరి 145వ కీర్తనలకు వచ్చేసరికి ఏమంటున్నాడంటే స్తుతి కీర్తన దావీదుది, అంటే దావీదు దేవుణ్ణి స్తుతించేటువంటి కీర్తనగా, మరి స్తుతి ఆయన మరి దేవునికి అర్పించే రీతిగా, స్తుతులు చెప్పే రీతిగా, మరి స్తోత్రాలు చెప్పే రీతికి కీర్తన రాస్తున్నట్టుగా మనకు తెలుసు. అయితే ఇక్కడ ఈ స్తుతులతో పాటు మరి దేవుణ్ణి ఎంతగానో మరి ఆయన ఘనపరిచాడో, దేవుణ్ణి ఏ విధంగా మహిమపరిచాడో మనం చూడగలుగుతూ ఉన్నాం. మొదటి వచనాన్ని లేకపోతే మొదటి చరణాన్ని మనం చూసినప్పుడు రాజు అయిన నా దేవా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడిని అంటున్నాడు రాజు అయిన నా దేవా. ఈయన రాజే దావీదు, అవునా కదా? ఈయన రాజుగారే కదా, దావీదు రాజు అని అంటామా? రాజు కాకపోతే ఎవరు? ఎందుకంటే రాజ్యాన్ని జయించాడు. సౌలు అన్నాడు, ఇదిగో ఆ గొలియాతుని చంపితే, ఆ గొలియాతుని చంపినటువంటి మరి వ్యక్తి ఎవరైనా సరే నా కుమార్తెనిచ్చి నా కుమార్తెని అతనికి ఇచ్చి వివాహం చేసి నా రాజ్యంలో రాజుగా చేస్తానని చెప్పి ప్రకటన చేశాడు సౌలు. మరి ఎంత ప్రకటన చేసిన సౌలు, మరి ఎంతమందితో చెప్పినా వీరులు, శూరులు, గొప్పవారు అనేక మంది వచ్చారు. తన రక్త సంబంధులు కూడా ఉన్నారు. దావీదు యొక్క రక్త సంబంధులు, తన అన్నలు, యుద్ధ నైపుణ్యతను కలిగినటువంటి వారు, యుద్ధ వీరులు అయినటువంటి వారు మంచి హోదా కలిగినటువంటి వ్యక్తులుగా తన అన్నలు ఉన్నారు. కానీ అందరికంటే ఎక్కువ కృప పొందుకునేవాడుగా దావీదును మనం చూడగలుగుతూ ఉన్నాం. అందరూ ఉన్నారు. వారు చూస్తే ఆర్మీ వారు గొప్ప అధికారులు, సైన్యాధ్యక్షులుగా ఉన్నారు. చెప్పుకోవాలంటే సైన్యాధ్యక్షులకి ఎలా ఉంటుందండి? అన్ని విధాలుగా అన్ని అర్హతలు పొంది అతను మరి ఏ విషయంలో కూడా ఎంత మాత్రం అజాగ్రత్త వేమర్తనం ఉండదు. ఒక సైన్యమును మరి నడిపించాలంటే క్వాలిఫికేషన్ కావాలి, లేకపోతే ఒక సైన్య అధ్యక్షుడిగా ఉండాలంటే తనకు కావాల్సిన అర్హతలు పొందుకోవాలి. అటు అర్హతలు ఉంటేనే మరి సైన్యాన్ని నడిపించగలటువంటి సామర్థ్యత ఉంటుంది. లేకపోతే ఎట్లా చదువుకున్నాడు కదా అని ఏమాత్రం ఉండదు. తగిన జ్ఞానం కలిగి ఉండాలి, తగిన ఆలోచన కలిగి ఉండాలి, సామర్థ్యత ఉండాలి, ధైర్యం ఉండాలి. అలా ఇక్కడ మరి తన అన్నలు, దావీదు రాజు అయినటువంటి
దావీదు అన్నటువంటి వ్యక్తి తన అన్నలు, రాజు అప్పుడే అవ్వలేదు దావీదు, తన అన్నలు మరి ఒక సైన్యాన్ని నడిపించేటువంటి ఒక సామర్థ్యత కలిగినటువంటి వ్యక్తులుగా అక్కడ కనపడుతూ ఉన్నారు. వారు సైతం ఏమైపోయారు, గొలియాదు ముందుకు వెళ్ళలేనిటువంటి యొక్క ధైర్యం వారికి లేదంట. వారు కూడా అంటే ఒక యుద్ధాన్ని మరి నడిపించడానికి వారు మరి ముందు ఉండి, ఆ యుద్ధ రంగంలో ముందు ఉండి వెళ్ళవలసిన వ్యక్తులే ఏమైపోయారు, వెనక్కి అడుగేశారు, వెనక్కి తిరిగారు. ఆ గొలియాతు ముందు మేము వెళ్ళి మరి జయించలేము, ఆ గొలియాతు ముందు నిలబడలేము, ఆ గొలియాతు రంకెలు వేస్తున్నాడు, ఆ గొలియాతు దగ్గరికి వెళ్ళేటువంటి యొక్క సమయం కూడా మాకు వెళ్ళి అక్కడ నిలబడేటువంటి అర్హత లేనటువంటి యొక్క పరిస్థితుల్లో మేమున్నాము, రంకులకి అడుగులు పోతున్నామని మరి దావీదు అన్నలు చెప్పి ఉండొచ్చేమో. జరిగిన సంఘటన అదే ప్రియులారా. ఎంతమంది వెళ్ళినా కానీ, ఎంతమంది మరి ఆ గొలియాదు ముందు నిలిచినా కానీ వారిని తుత్తునీలుగా చేస్తున్నాడు ఈ గొలియాతు. రంకెలు వేస్తున్నాడు. ఉన్నారా ఎవరైనా, ఇజ్రాయేలులో ఎవరైనా ఉన్నారా, రండి అని రంకెలు వేస్తూ మరి గొలియాదు పిలుస్తూ ఉంటున్నాడు. కానీ దావీదు బాలుడే, చిన్నవాడే, మరి చక్కనివాడు. ఆ గొలియాతు ముందుకు వెళ్ళటానికి ఆ ధైర్యం ఎవరిది? దేవుడు అతనికి ధైర్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత ధైర్యశాలి అంటే ఆ బాలుడైనటువంటి సమయాలు, మరి చిన్న వయసు దావీదు మనం చూడగలుగుతుంటే ఒకే ఒక మాట ద్వారా, ఒకే ఒక రాయి ద్వారా అంత సామర్థ్యత, మరి బలమును దేవుడు అంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా దావీదును ఉంచాడు. మరి ఆ విధంగా ఎప్పుడైతే దావీదు ఉన్నాడో ఆ గొలియాతుని కొల్లగొట్టాడు, తన కత్తితోనే తనను హతం చేసినట్టుగా చూడగలుగుతున్నాం. సౌలు ప్రకటన చేశాడు కదా, మరి శత్రువుని ఎవరైనా హతము చేస్తే నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను, నా రాజ్యానికి చక్రవర్తిని చేస్తాను, రాజుగా చేస్తానని మరి వాగ్దానం చేశాడు. మరి చూస్తే మరి దావీదు ఎలా ఉన్నాడు? అందరికంటే హీనత, మరి అందరికంటే మరి చాలా భయంకరమైనటువంటి మరి హీనంగా కనబడుతూ ఉన్నాడు. చాలామంది దావీదుని చూసి నవ్వు ఉండొచ్చు, హేళన చేసి ఉండొచ్చు, దావీదుని చూసి పలు రకాలుగా మాట్లాడుకు, సొంత అన్నలే తన హేళన చేయలేదంటారా? తన సొంత అన్నలే అతన్ని మరి అనేక విధాలుగా ఆలోచన చేసి తనని కృంగదీశారు పిల్లారా. కానీ చివరికి తనకిచ్చిన బలము, తనకిచ్చిన ధైర్యం ఎవరు? దేవుడు కనుక. అందుకే దావీదు అంటాడు, ఈ మాటని ఇక్కడ రాస్తాడు, రాజువైన నా దేవా నిన్నే నేను ఘనపరుచుతును. హల్లెలూయా. రాజువైన నా దేవా నిన్నే నేను ఘనపరుస్తును. ఎందుకు ఈ విధంగా దావీదు ఘనపరచడానికి కారణం, ఆయన ఘనపరచడానికి యొక్క కారణం ఏమిటంటే, ఇదిగో నేను రాజునే, నాకు ఇచ్చినటువంటి యొక్క రాజ్యము, నన్ను రాజుగా చేసినటువంటి యొక్క సౌలు నేను గనపరచాలి. అవునా? రాజుగా చేసినటువంటి యొక్క సౌలును గనపరచాలి. అలాగే కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేశాడు కనుక సౌలు నేను గనపరచాలి. వాళ్ళందరూ నాకు కాదు, ఇదిగో నాకున్నటువంటి వారు చుట్టూ ఉన్న మరి ఇదిగో కుమార్తెని ఇచ్చినటువంటి నాకు వివాహం చేసినటువంటి యొక్క ఆ సౌలు రాజుని కాదు, భార్యని కాదు, ఎవరిని ఎంత మాత్రం గనపరచట్లేదండి. రాజు అయిన దేవా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు కూడా అక్కడ రాజు అయిపోయాడు. దావీదు కూడా ఒక సింహాసనం మీద ఉన్నాడు. ఒక చక్రవర్తిగా రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి రీతిలో మరి దేవుడు అతను ఉంచాడు. అయినప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడు? తనను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. నేను రాజునే, కానీ నాకంటే గనుడు, నాకంటే గొప్పవాడు రాజువైన నా దేవా నిన్నే నేను ఘనపరుస్తున్నాను, నిన్నే నేను ఘనపరుస్తున్నాను. నాకన్నీ ఇచ్చారు అయ్యా, నాకన్నీ ఇచ్చారు, సమస్తం నాకు ఇచ్చారు. రాజ్యాన్ని ఏలటి రీతిగా నాకు తగిన రీతిలో సామర్థ్యం నాకు కలిగజేశారు. కానీ నా రాజువు నీవే, నా దేవుడు నీవే, నా రాజువైన నా దేవా నిన్నే నేను కనపరుచుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే ఏమంటాం? కొంచెం అర్హత పెరిగిందంటే, కొంచెం జాబు, కొంచెం మంచిగా, కొంచెం వ్యాపారం, కొంచెం అభివృద్ధి చెంది, కొంచెం విస్తరించింది, లేకపోతే మన కాకుండా మన మరి భార్య విషయంలో, భర్త విషయంలో మనకు మంచి కొంచెం హోదా కలిగి ఉంటే ఇంకేం చేస్తాం? ఆ హోదాను నాకు మించిన వారు లేరని అనుకుంటాం.
అవునా కదా? సహజంగా చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఉద్యోగంలో కొంచెం పైగా మరి ఉంచితే, లేకపోతే వ్యాపారంలో కొంచెం అభివృద్ధి చెందితే, లేకపోతే ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు మరి మనల్ని నడిపిస్తూ ఒక ఉన్నతమైనటువంటి రీతిలో మరి మరి మనల్ని ఒకవేళ ఒక ఉన్నతమైన రీతిలో ఉంచితే ఇంకా మనం బయట చూడవచ్చు. ఇంకా అదంతేందుకు, 1,00,000 రూపాయలు ఉంటే పట్టుకోగలుగుతామండి? 1,00,000 రూపాయలు చేతితో పట్టుకుంటే ఆ సందీప్కి 1,00,000 రూపాయలు ఇచ్చేవానికి ఏం చేస్తాడు? ఏం చేస్తావు? 1,00,000 రూపాయలు చేస్తే ఇస్తే ఒక ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటాడేమో, ఆలోచన వస్తే. అవునా? లేకపోతే ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకుంటాడేమో, ఇంకా ఉండే ఒక బైక్ కొనుక్కోవాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. నాకు మించిన వారు లేరు అని అనుకుంటాడేమో. కానీ దావీదుకి ఏం చేశాడండి? దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు, మంచి భార్యని ఇచ్చాడు, ఏలుబడి చేసే రీతిగా దావీదుని దేవుడు ఉంచాడు. ఆ ఏలుబడి చేసే దేవుడు చేసినటువంటి ఆ సమస్తాన్ని బట్టి తను ఏం చేసుకున్నాడు? తగ్గించుకుని, నా రాజువైన నా దేవ నిన్నే నేను కనపరచును. హల్లెలూయా. నా రాజువైన నా దేవ నిన్నే నేను కనపరుచుతున్నాను. పిల్లగా, దేవాది దేవుడు మనకి ఏది ఇచ్చినా సరే, ఏది అనుగ్రహించినా సరే, ఏవి మనం పొందుకున్నా కానీ మన సంపాదన మీద మనం కొనుక్కున్నాం, మనం కష్టపడిన దాని మీద మనం కొనుక్కున్నాం, మనకి కలిగిన దాని మీద మనమే, ఇదిగో మన తల్లిదండ్రులు మనకి ఇచ్చిన దాని మీద మనకు అనుగ్రహించి మనం పొందుకున్నామని మనం ఏమాత్రం ఆలోచన చేసేవారుగా ఉండకూడదు. ఏది మనం పొందుకున్నా దేవుడిచ్చాడని దేవుడు మొదటగా ఏం చేయాలి? ఘనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తాడేపల్లి ఉండగా నాకు కనీసం ఒక్క సాప కూడా లేదండి. ఒక్క సాప కూడా లేదు. కింద మా నాన్న ఎప్పుడో తెచ్చాడు అస్సాం నుంచి ఒక ఏంటంటారు దాన్ని, రగ్గు. దాన్ని పట్టుకుంటే పీసుగా గుచ్చుకుంటుంది. అది వేసుకుని కింద పడుకున్నాను. దిండి కూడా లేని పరిస్థితి అనమాట. నా బాధ చూడలేక ఒక ఆయన కృష్ణలంకలో ఉన్నప్పుడు 350 పెట్టి ఒక మంచం కొనిచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయనకి ఇప్పటికీ నేను అంటాను, నీ మంచం అలాగే ఉంది, ఇప్పటికీ ఉంది. మొన్న జోజుబాబు వాళ్ళు పనిచేసేటప్పుడు వాడారు, వెనకాల ఉంటుంది మీ వాటితో పాటు. ఆ మంచం ఇప్పటికీ ఉంది. అది చూసినప్పుడు మా వాడిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది ఏం చేశారంటే ఒకసారి పిల్లలే ఎరగొట్టేశారు చర్చి కట్టినప్పుడే. అయినా దాన్ని మళ్ళీ ప్రకాష్ బాగు చేసి చక్కగా ఉంచాడు. కొంతకాలం ఉంది, కానీ ఊడిపోయినటువంటి కమ్మిలు కూడా ఉన్నాయి. మరి ఇప్పటికీ అవి ఉపయోగించుకుంటూనే ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మరి అతను ప్రేరేపించి ఇచ్చాడు. ఇచ్చిన ప్రతి వస్తువును బట్టి ఎవరిని ప్రేరేపించి ఎవరి ద్వారా మనకు వచ్చినప్పటికీ మరి దేవుడు వారికి ఇచ్చిన మనస్సు కొరకు మరి వారికి ఇచ్చినటువంటి ఈ మంచితనాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ముందుగా దేవుని గణపరచాలి. హల్లెలూయా. గణపరచాలి. రాజువైన నా దేవా నిన్నే నేను గణపరుస్తున్నాను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. నిత్యం అంట, వితౌట్ సీజన్, నిరంతరము దేవుని సన్నుతించి కనపరిచే రీతిగా, దేవుని యొక్క నామమును మహిమపరిచే రీతిగా మరి ఇక దావీదు మనం చూడగలుగుతాం. ఎన్నో విషయాలు ఇక్కడ కనపడుతుంది. ఇంకా చూడండి 2వ చరణం, అనుదినము నేను నిన్ను స్తుతించెదను. అనుదినము, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, లేదా ఒక వారం కాదు, నెల కాదండి, సంవత్సరమును, మరి తన జీవితాంత కాలము దేవుణ్ణి ఏం చేస్తారంటారు? అనుదినము, నిత్యము ఆయన, అనుదినము నేను నిన్ను స్తుతించెదను. ఇంకేమన్నాడు? నిత్యము నీ నామమును స్తుతించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుదినము దేవుణ్ణి మరి చేసిన మేలులు ఏం చేయాలండి? మనం దేవునికి మరి స్తుతులు చెప్తూ కనపరుస్తూ, మీరు మమ్మల్ని ఫలానా విషయంలో మీరు కాపాడారు, ఫలానా పరిస్థితుల నుంచి మమ్మల్ని తీసుకుని వచ్చారు, ఫలానా మరి విషయంలో మాకు నా ఎడలో నువ్వు మేలు చేశారయ్యా, మీ నామమును ప్రభువైనా ఇదిగో స్తుతించడానికి, నిన్ను కనపరచడానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తామని ప్రభువుని కనపరిచే రీతిగా మనం నిత్యము నీ నామమును స్తుతించెదను. ఇంకా 3వ చరణంలో అంటున్నాడు, యెహోవా మహోత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రమును
నొందదగిన వాడు అంటండి. అధిక స్తోత్రములు నొందదగిన వాడు, ఆయన మహాత్యములు గ్రహింపశక్తి, ఆయన మహాత్యములు మనము గ్రహించలేనటువంటి యొక్క కార్యాలు మన ఎడల ఆయన జరిగిస్తాడండి. మన ఎడల ఆయన కృప చూపిస్తాడు కనుక ఆయన సత్యములు గలవాడని, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడని, ఇదిగో మనం గ్రహించలేనటువంటి యొక్క మరి సత్యము కానని మరి ఈ విధంగా దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ కీర్తనలో చదివితే, ఈ కీర్తన ఎవరైనా చదివారా ఉదయకాలం? ఎవరైనా చదివారా? చదవండి. అంటే మనం ప్రతి వారం చదువుకుంటూ వెళ్తాం. ఈరోజు 145వ కీర్తన, మరి వచ్చే వారం 146వ కీర్తన. ముందుగానే మనం చదువుకోవాలి. శనివారం చదువుకోవచ్చు, ఆదివారం ఉదయకాలం చదువుకుని రావచ్చు. ఇందులో 17 దాదాపు 21 వచనాలు ఉన్నాయి. ఉదయకాలం లేవంగానే ప్రార్థనకు వచ్చే ముందు చదువుకోవచ్చు, అలాగే శనివారం రాత్రి మనం చదువుకోవచ్చు. కనుక ప్రతిరోజు దేవుని వాక్యమును మనం చదివే రీతిలో క్రమ పద్ధతిలో ఇది కూడా మరి చదువుకుని వచ్చేవారం 46వ కీర్తన, 146వ కీర్తన అది చదువుకోవడం మంచిదే. శనివారం ఏం చేస్తున్నారు? శనివారం ఖాళీగానే ఉంటున్నారు కదా. శనివారం రేపు ఆదివారం కదా, రేపు వచ్చే ఆదివారం మరి ఏ కీర్తన మరి సేవకులు చెప్తారు, ఏ కీర్తన ద్వారా దేవుడు మాతో మాట్లాడతారు. కనుక మనం 145 ఈరోజు చదువాం, ఈ వారం చదువాం, వచ్చే వారం 146 మనం చదువుకోవాలని ఆలోచన ఉండాలి. మరి ఆ 146వ కీర్తన నుంచి మరి దేవుడు మాట్లాడుతాడుగా అని ఆశతో ఎదురు చూస్తూ ఉండాలి. ఈ 145వ కీర్తనలో చూసినప్పుడు ఎన్నో విషయాలు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఆయన గురించి ఈ విధంగా భక్తుడు రాస్తూ వచ్చాడు దావీదు. మహాత్యమైన, ఇక్కడ 5వ వచనం చదవమ్మా. ఇక్కడ చూడండి, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్యకార్యములు నేను ధ్యానించును. ప్రభావ మహిమ, ఆయన ప్రభావం గల గొప్ప దేవుడండి, ఆయన ప్రభావం గల మహోన్నతుడు. ఎన్ని రకాలుగా మరి దావీదు ఇక్కడ వర్ణించాడో, ఎంత మరి మనం చూసినప్పుడు ఎన్నో విషయాలు ఇక్కడ ఉన్నాయి. పైన 4వ వచనం చదవలేదు కానండి, 4వ వచనంలో కూడా మరి చక్కటి మాటలు రాసుకొచ్చాడు. ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలు కొనియాడబడుదురు, నీ పరాక్రమ క్రియలు తెలియజేదురు. ఇక్కడ 5వ వచనంకి వచ్చేసరికి ఇక్కడ మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించదును. నీ భీకర కార్యం చూడండి ఎంత మరి ఈ విధంగా భీకర కార్యాలంటే చెప్తారా? భీకర కార్యములు అంటే ఎలాంటివి అయ్యి మనం ఊహకందనటువంటి కార్యాలు, మనకు ఊహం మించిపోయినటువంటి కార్యాలండి. అంతా మనం అంటూ ఉంటాం, నేను ఎక్కువ అంటున్నాను, భయంకరమైనటువంటి గొప్ప కార్యాలు అనమాట. మనం ఆలోచనకే అంతు చిక్కని కార్యాలు మన ఎడల దేవుడు, మరి అనేక మంది ఎడల దేవుడు కార్యాలు జరిగిస్తాడు. భీకర కార్యములు ఇంకా ఎన్నో విధమైనటువంటి కార్యాలైనా వివరించెదరు. నేను నీ మహాత్మ్యమును వర్ణించదును, నీ మహాదయాలత్వమును. హల్లెలూయా. నీ మహాదయాలత్వం, ఆయన దయాలత్వం కలిగినటువంటి దేవుడు కనుక ఆ విధంగా వర్ణిస్తూ వస్తున్నాడు. ఇంకా చూడండి, నీ నీతిని గూర్చి వారు గానము చేసిదురు. యెహోవా దయాదాక్షిణ్యం గలవాడు, ఆయన దయాదాక్షిణ్యము గల దయగలవారి ఎడల ఆయన దయచూపు దేవుడు కనుక కఠిన నీళ్ళలో వికటం చూపించి మరి వాడు దేవుడై ఉన్నాడు కనుక ఇక్కడ 8వ వచనం, నీ యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు అంటున్నాడు. ఆయన దీర్ఘశాంత కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి. హల్లెలూయా. ఎవరికి ఉపకారండి? అందరికీ ఉపకారులు. ఆయన కనికరమును ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. దేవునికి స్తోత్రం. యెహోవా ఎలాంటి వాడండి? అందరికీ ఉపకారి. కొందరికి ఉపకారి, మరికొందరికి అపకారి కాదండి. అందరికీ ఆయన ఉపకారి.